తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. రేపటి నుంచి విధులు బహిష్కరించనున్నారు. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలకు గైర్హాజరవుతారని తేల్చి చెప్పారు. తమకు 3 నెలలుగా స్టెఫెన్ రావడం లేదని వారు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల్లో దడ మొదలైంది. ఇక తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. రేపటి నుంచి విధులు బహిష్కరించనున్నారు. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలకు గైర్హాజరవుతారని తేల్చి చెప్పారు. తమకు 3 నెలలుగా స్టెఫెన్ రావడం లేదని వారు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల్లో దడ మొదలైంది. ఇక రేపటి నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమ్మె నోటీసు ప్రభుత్వానికి పంపించారు. రేపటి నుంచి విధులకైతే బహిష్కరించనున్నారు. అత్యవసర సేవలను తప్పించి మిగతా అన్ని సేవలకు కూడా గైర్హాజరవుతారని వారు తేల్చి చెబుతున్నారు. తమకు 3 నెలలుగా స్టెఫెన్ రావడం లేదని వారు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల్లో దడ అయితే మొదలైంది. వారికి ట్రీట్మెంట్ ఎవరిస్తారు? జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మెబాట పట్టిన నేపథ్యంలో మా పరిస్థితి ఏంటని వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, రేపటి నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె మొదలవబోతోంది. ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? 3 నెలలుగా స్టైపెండ్ రావడం లేదనేసి కూడా జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు వారు చేస్తున్నటువంటి హాస్పిటల్స్ లో కూడా ఫెసిలిటీస్ అనేది కూడా చాలా వరకు కూడా కరువయ్యాయి. దీంతో పాటు అనేక మార్లు కూడా మేము ప్రభుత్వానికి సమ్మె నోటీసులు కూడా ఇచ్చాము. కానీ వారు రిక్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 నెలల నుంచి కూడా జీతాలు లేకపోవడము, స్టైపెండ్ లేకపోవడము, దీనివల్ల కూడా మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లతో పాటు వీళ్ళందరూ కూడా వైద్య విద్యార్థులందరూ కూడా రేపటి నుంచి సమ్మె చేయాలని కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం జూడాల సమ్మెతో చాలా వరకు కూడా ఈ ఇబ్బందులు అనేది కలిగే అవకాశం ఉంది. ఇటు నిమ్స్ హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ ఎక్కువగా కూడా జూడాలు ఉన్నారు కాబట్టి, ఉస్మానియా హాస్పిటల్ కూడా ఎక్కువగా జూడాలు ఉన్నారు కాబట్టి, ఒకవేళ వారు సమ్మెకి కానీ వెళ్తే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్లు డాక్టర్ అనేది ఇప్పుడు కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ ప్లేస్ లో జూనియర్లు చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కానీ వీరు సమ్మెలకు కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీళ్ళతో జూనియర్ డాక్టర్లతో కూడా చర్చలు జరపాల్సిన ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి గత ప్రభుత్వం చాలా వరకు కూడా వీళ్ళకి స్టైపెండ్లు ఆపేసింది కాబట్టి కొత్తగా ప్రభుత్వం వచ్చింది. కేవలం 10 రోజులు కూడా కాలేదు. వీరి యొక్క సమస్యను ఖచ్చితంగా కూడా మేము పరిష్కరిస్తామనేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యం కాబట్టి ఈ జూడాలకు సంబంధించినటువంటి డాక్టర్ల అసోసియేషన్ తో కూడా మేము మాట్లాడతామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ నోటీసులపై కూడా ప్రభుత్వం స్పందించబోతుంది. స్పందించి వాళ్ళందరినీ కూడా చర్చలకు అయితే పిలవబోతుంది. రైట్, థ్యాంక్ యూ రానా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ శీతాకాల సమావేశాల్లో మరో కీలక పరిణామం జరిగింది. సభ నుంచి 46 మంది ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఒక ఎంపీపై వేటు పడింది. దీంతో మొత్తంగా 47 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసినట్లయింది. లోక్సభలో జరిగిన స్మోక్ బాంబు దాడిపై హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే చర్చకు అనుమతించాలని కోరుతూ వాయిదా తీర్మానం కూడా ఇచ్చాయి. కాంగ్రెస్, డీఎంకే పార్టీలు సభ సజావుగా జరగకుండా పలుమార్లు అడ్డుకోవడంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా.
ఇక లోక్సభ శీతాకాల సమావేశాల్లో మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సభ నుంచి సుమారుగా 46 మంది ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, మొత్తం 46 మంది ఎంపీలను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది అటు రాజ్యసభ అండ్ లోక్సభ. సో ఈ సస్పెన్షన్ కి గల కారణాలేంటి? పార్లమెంట్ ఈసారి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత 13వ తేదీన ఏదైతే పార్లమెంట్పై దాడి జరిగిందో దానికి సంబంధించి హోంమంత్రి వివరణ ఇవ్వాలి. దానికి సంబంధించి ఉభయ సభలో చర్చ చేపట్టాలంటూ కూడా ఇటు ఉభయ సభలకు సంబంధించిన ఎంపీలందరూ వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. కానీ ఇటు హోంమంత్రిత్వ శాఖ నుంచి మాత్రం ఇటు హోంమంత్రి మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు, చర్చకు రావడం లేదు, అసలు పార్లమెంటుకు సభలకు రావడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ అలాగే డిఎంకే ఎంపీలు ఇరు పార్టీలకు సంబంధించిన ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. ఏదైతే పార్లమెంటుపై దాడి జరిగిందో దానికి సంబంధించి భద్రతా లోపం అనేది పట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలి, దానికి సంబంధించి చర్చ చేపట్టాలంటూ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ హోంమంత్రి సభకు రావడం లేదు, దీనిపై చర్చ చేపట్టడం లేదనేది 13వ తేదీ నుంచి కూడా విపక్ష పార్టీలు ఆందోళన నిర్వహిస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానిపై చర్చ చేపట్టాలని కోరిన నేపథ్యంలో ఇటు పార్లమెంట్లో ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ముందుగా దీనిపై చర్చ చేపట్టాలి, మిగతా ఏ బిజినెస్ అవర్స్ ఏమన్నా కానీ అవి పక్కన పెట్టి ముందు దీనిపై, అంటే ఇది ఒక జాతీయ సమస్య కాబట్టి, దేశానికి సంబంధించిన భద్రతా చర్య కాబట్టి, భద్రతా చర్యకు సంబంధించింది కాబట్టి ఎంపీలు కేంద్ర మంత్రులందరూ కూడా దీనిలో ఉన్నారు. వారికి ఏమైనా జరిగితే ఏం చేస్తారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు, దీనిపై ఒక చర్చ అనేది చేపట్టాలనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. కానీ దీనిపై ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై దృష్టి సారించడం లేదనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు లోక్సభ సమావేశం కానీ ఇటు రాజ్యసభ కానీ ప్రారంభమైన వెంటనే లోక్సభలో స్పీకర్ గతంలో ఏదైతే దాడి జరిగిందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తాము, దీనికి చింతిస్తున్నాము, గతంలో కూడా దీనిపై దాడులు జరిగాయంటూ కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ వివరణ ఇవ్వడం, స్పీకర్ వివరణ ఇవ్వడం కాదు, హోంమంత్రి వచ్చి ఆ శాఖకు బాధ్యులైన హోంమంత్రి వచ్చి దీనిపై విచారణకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందికి దీనికి సంబంధించి విచారణ ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది, దానిపై ఒక చర్చ చేపట్టాలి, హోంమంత్రి వివరణ ఇవ్వాలి ఉభయ సభలు అనేది ప్రధానంగా వీరందరూ పట్టుబడుతున్నారు. దానిలో భాగంగానే ఉభయ సభలో పలుమార్లు వాయిదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో 13 మంది లోక్సభ, ఒకరు టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సస్పెండ్ చేశారు. ఈరోజు 33 మంది, మొత్తం లోక్సభ నుంచి 46, రాజ్యసభ నుంచి ఒకరిని, మొత్తం 47 మందిని సస్పెండ్ చేశారు. ఈ శీతాకాల సమావేశాలు మొత్తం కూడా ఈ 47 మంది సస్పెన్షన్లో ఉండనున్నారు. రేఖ. రైట్. సో శివ, అదేవిధంగా 47 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అత్యధిక మంది అయితే సస్పెన్షన్ కి గురయ్యారు. ఈ సస్పెన్షన్ ఎప్పటి వరకు అమల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ఇప్పటి వరకు రీసెంట్గా చూసిన పరిణామాల్లో ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ 2 దశాబ్దాల్లో కూడా చూసుకుంటే కనుక అత్యంత కీలక పరిణామం చెప్పుకోవచ్చు. అంటే ఒక భద్రతా వైఫల్యానికి సంబంధించి చర్చ చేపట్టాలని కోరిన నేపథ్యంలో దానిపై చర్చ చేపట్టకుండా మాపై సస్పెన్షన్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా ఈ సస్పెన్షన్కు గురైన నేతలందరూ కూడా, పార్టీల ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం కానీ ప్రధాని నరేంద్ర మోడీ మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు. భద్రతా లోపం అనేది అక్కడ జరిగింది, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, చర్యలకు సంబంధించి కమిటీ వేసామన్నారు. కమిటీ ఇప్పటి వరకు ఎటువంటి విచారణ చేపట్టింది, అప్పటి వరకు మొత్తం అందరినీ అదుపులో తీసుకున్నామన్నారు. వారి నుంచి ఎటువంటి విచారణ, ఎటువంటి సమాచారం రాబట్టారనే దానిపై కూడా వివరణ ఇవ్వాలి. దానికి సంబంధించి అంటే లోక్సభలో జరిగింది కాబట్టి దాని బాధ్యుడిగా స్పీకర్ ఉంటారు, కానీ దానికి సంబంధించి స్పీకర్ ఆ శాఖకు మొత్తం అధిపతి ఎవరనేది కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి హోంమంత్రి వివరణ ఇవ్వాలి. కాబట్టి స్పీకర్తో ఏదో కమిటీ వేశారు, స్పీకర్ హోంమంత్రి శాఖకు సంబంధించి ఆ విచారణ చేసిన తర్వాత దానికి సంబంధించి ఎంతవరకు విచారణ వచ్చింది, ఏం జరిగింది, అసలు బాధ్యులు ఎందుకు దీనిపై దాడి చేయాల్సి వచ్చింది దానిపై వివరణ ఇస్తామని గతంలో స్పీకర్ చెప్పారు, ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి తర్వాత. కానీ ఇటు హోంమంత్రి ఆ శాఖకు అధిపతి హోంమంత్రిత్వ శాఖ ఉన్నారు కాబట్టి భద్రతకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా దీనిపై వివరణ ఇవ్వాలి, చర్చ చేపట్టాలనేది ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ వీరందరినీ ఏదైతే సస్పెండ్ చేశారో, మొన్న సస్పెండ్ చేసిన 14 మంది, 13 లోక్సభ, ఒకరు రాజ్యసభ, ఈరోజు 33 మంది మొత్తం కూడా లోక్సభ సంబంధించి, అందులోనూ సీనియర్ నేత కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇటు డిఎంకేకి సంబంధించి కనిమూలి కానీ, ఏ రాజా, దయానిధి మారన్, వీరందరూ కూడా ప్రతి ఒక్కరు సీనియర్ నేతలందరూ కూడా వీరందరూ కూడా వెల్లోకి వెళ్ళి దీనిపై చర్చ చేపట్టాలని కోరిన నేపథ్యంలోనే వారందరూ లోక్సభ మధ్యలోకి వచ్చి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పిన వినడం లేదు అనేది లోక్సభ స్పీకర్ వారందరినీ సముదాయించినా వినకపోవడంతోనే సభ సజావుగా సాగేందుకు సహకరించడం లేదు. ఈ కీలక బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది, దానికి సంబంధించి పాస్ చేయాలి. కాబట్టి ఇది 17వ పార్లమెంట్ సెషన్
ఇది అందులోనూ ఇది ఫిజికల్గా చూసుకుంటే కనుక నెక్స్ట్ ఓటర్ అకౌంట్ ఉంటుంది ఫిబ్రవరిలో. కానీ ఇప్పుడు ఇదే ఆఖరి సెషన్గా భావించి బిల్లులకు పాస్ చేసేందుకు అందరూ సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా కోరారు. అయినప్పటికీ కూడా సభ్యులు ఎవరు కూడా ఉభయ సభల్లో ఎవరు కూడా మాట వినకపోవడంతో సభ పలుమార్లు వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సభ స్టార్ట్ అయింది. 4 గంటలకు లోక్సభ మళ్ళీ స్టార్ట్ అయింది. 4:30కు రాజ్యసభ వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు 33 మందిని సస్పెండ్ చేశారు. కాబట్టి వారందరూ సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హోంమంత్రి అమిత్ షా వచ్చి వివరణ ఇవ్వాలనేది ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ మేము ఒక సమస్యకు పరిష్కారం కోరుతుంటే దానిపై స్పందించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏదైతే ఇప్పటివరకు సస్పెన్స్ గురయ్యారో వారందరూ 47 మంది కూడా ఈ శీతకాల సమావేశాలు అయితే జరుగుతున్నాయి. 22 వరకు పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతాయి. అప్పటి వరకు కూడా వీరందరూ సస్పెన్షన్లో ఉండబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.